మూవీ మస్తుంది భయ్. అవునన్నా మస్తుంది కదా నిజంగా నచ్చింది. ఆ క్లైమాక్స్ అయినా ఏమైనా సరే కథ నాకు మస్తు అనిపించింది నాకు. మంచిగా ఇచ్చింది మూవీ. ఆ ఇంటర్వ్యూ వచ్చింది సూపర్ అండి కదా. అదే మూవీ అంటే స్టోరీ అంటే నాకు గుర్తుకొచ్చింది. మొన్న చదివిన ఇక నాకు దీని మీద నవ్వాలా లేకపోతే ఏంది నాకు అర్థమైతే లేదు. ఏంటిదన్నా ఫోన్ పక్కన పెట్టి చెప్తా నీకు. చెప్పు ఏంటన్నా ఫోన్ పక్కన పెట్టు ఇది కొంచెం. సార్ చెప్పు. సరే ఇట్లానే ఒక దగ్గర చదివిన ఇది. అంటే ఇట్లాంటి ఇంతకు ముందు కూడా చూసిన ఒక దగ్గర. ఏంటంటే ఒక మదర్ డాటర్ అంటే డాటర్ బేసికలీ ఒక అమ్మాయి చెప్పే స్టోరీ ఇది. చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోతే ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ మదర్ వాళ్ళ అంటే ఆమె పెద్దమ్మ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యారంట. ఇక ఆమె మంచి క్లోజ్ వాళ్ళ మదరు ఇంకా వాళ్ళ పెద్దమ్మ బాగా క్లోజ్ కాబట్టి మా ఇంట్లో ఉండమని వాళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళని చూసుకోవడం అవన్నీ బాగానే కేర్ తీసుకొని బాగానే ఉన్నారు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఇక అన్నయ్యనే కదా బై బ్లడ్ బ్రదరే కదా. ఇక చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇక కలిసి స్కూల్కి వెళ్ళడము, ఇక ఫంక్షన్లు ఉంటే బయటికి వెళ్ళడము, కలిసి ఉండడము, ఇక బాగా క్లోజ్ అయిపోయారు. ఇక ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు. ఇక ఉన్నారు కానీ ఇక కొంచెం పెద్ద అయిన తర్వాత స్కూల్ ఏజ్, కాలేజ్, ఇంటర్మీడియట్ ఆ టైం తర్వాత మెల్లమెల్లగా ఈయన బుద్ధులు మారినాయంట. అంటే ఈమెమో ఇక వీళ్ళు క్లోజ్ గానే వీళ్ళు అన్ని మాట్లాడుకుంటారు, కాలేజ్లో ఏమైనా విషయాలన్నా మాట్లాడుకుంటారు, ఇక డౌట్ మీనింగ్ డైలాగులు ఉన్నా కొట్టుకుంటారు. ఇక క్లోజ్ ఉన్నారు కానీ అని మెల్లమెల్లగా ఆడు ఈవెన్ ఇట్లా టచ్ చేయడము, రాంగ్ గా టచ్ చేయడం అన్ని స్టార్ట్ చేసారు. ఈ చేతన కొడుక పిచ్చిలంజర్లు ఉంటారు, పెద్ద దగ్గర ఉంటారు, ఎందుకున్నారు. చూడు మనకి ఏ స్టోరీ దొరుకుతున్నాయి. ఏం చేద్దాం చెప్పు, చుట్టూ అవే జరుగుతున్నాయి. ఇక ఈమె కూడా చలో బై మిస్టేక్ ఏమో అని ఈమె అట్లుండేదేమో అన్నా కదా అన్నట్టు కొన్ని రోజులు ఇట్లనే ఆమె అనుకుంది. అని ఒక రోజు ఇంట్లో అంతా బయటికి పోయారు, ఎక్కడికో పోతే వీళ్ళిద్దరు ఉన్నారు ఇంట్లో. ఈమె మీద కొంచెం ఫోర్స్ఫుల్ గా ఈయన పుష్ చేసుకుంటా ఇక టచ్ చేయడానికి చూసి ఇవేమో ఇట్లయితే కాదని చెప్పి నూకేసి లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని బంద్ చేసుకుంది. వీళ్ళు ఇంట్లో వచ్చే వరకు ఈమె కొంచెం సేఫ్ ఉంది. ఇక అనుకుంది ఎట్లానే ఇక్కడ నుంచి బయటపడాలి బాబాయ్ అన్నట్టు అనుకుంది. ఇక వీడికి ఇట్లానే రచ్చ డైలీ ఇట్లా ఈమె ఫోర్స్ఫుల్ ఈమె ట్రై చేయడము. ఈమె ఒక రోజు చెప్పింది నేను పెద్దమ్మకి చెప్తా అని చెప్తే వీడు ఏమన్నాడంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్దింతా, ఇంకోటి నేను చంపేస్తా. ఈ పిల్లలు కదా భయ్, ఇక ఆమె కూడా భయపడ్డది. అరే నిజంగా ఏమని చేస్తాడేమో, నన్ను ఏమని చేస్తాడేమో, నా అమ్మని ఏమని చేస్తాడేమో అని చెప్పి భయపడ్డది. ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ ఎవడో భయపడిస్తే వీళ్ళు వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఆపుతారు. ఇది పెద్ద ప్రాబ్లం. ఇదే ఈ భయపడిచ్చేటోని కూడా పెద్ద ఆయుధం ఇదే. భయపడిపోతారు. ఇది ఒకటే కేసు మల్టిపుల్ కేసెస్ వస్తాయి. ఏంది భయ్ సంస్థ దొరకరా, ఉట్టినే చంపేస్తారా, ఇట్లాంటి విషయాలు. ఇక అట్లనే వేసి ఆ అమ్మాయి ఇక లక్ బాగుంది ఏమో గానీ ఇక ఆమె హైయర్ స్టడీస్ కి బయటికి వెళ్ళి చదువుకుంటా అని చెప్పి ఆమె అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. ఇక హాలిడేస్ కి వచ్చినప్పుడు అలా ఈమె ఏమనుకుంటుంది అంటే ఇక మారిపోయి ఉంటాడు ఏమన్నా ఈ చెత్తలు అని చెప్పి నార్మల్ అనుకుంటుంది. అదొక ఏదో అనుకోకుండా జరిగింది కానీ మారే ఉంటాడు. అట్లాంటి అసలు అనుకొని ఉంది కానీ వీడు మారాడు. బుద్ధి అలాంటిది అన్న. బుద్ధి అట్లా అనకు, అందరు అట్లనే ఉండాలని లేదు. అదే అసలు అందరు నువ్వు అట్లానా, నేను అట్లా కాదు, నేను అట్లానా కాదు, అందరు అట్లా అందరినీ మంటలేను. నేను ఎవడైతే ఉంటాడో వాడికి ఒక మైండ్ థాట్ ఉంటుంది చూసినా, వాడు అట్లనే ఫాల్తు అని చెప్తే అట్లనే పుడతారు, అట్లనే ఉంటారు. ఆ మైండ్ అట్లనే ఉంటది, వాళ్ళు మారరు. కాదన్న ఎట్లా ఆమె అక్కడి నుంచి ఇక ఏదో చేసుకొని ఇక అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ మదర్ని కూడా అక్కడి నుంచి తీసేసుకుని మంచి జాబ్ సెట్ అయిపోయింది. దీన్ని చూస్తే ఇట్లా మస్తు స్టోరీలు ఇట్లాంటివి. అంటే ఇక పక్కన వాళ్ళని మనము కజిన్స్ అంటాము, వాళ్ళంటాము, వీళ్ళంటాము. ఈ పేరెంట్స్ కూడా ఏంటంటే వాంతుని పోయేసిరా, పక్కింటన్నా ఎదురింటన్నా వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, అది ఇది అనుకుంటారు. కానీ ఎవరిని చూసుకోరంటే ఇట్లా కుక్క బుద్ధులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి రిలేషన్షిప్ తో సంబంధం లేదు, వాళ్ళు మనల్ని అన్నలాగా చూస్తుర్రా అట్లాంటివి ఏం లేదు. వీళ్ళకి ఏంటంటే ఛాన్స్ దొరికితే చాలు. ఏమనంటే ఈ పిల్లలు ఏమర్థం చేసుకోవాలంటే వీడు చంపేస్తా పీకేస్తా అంటే మొట్ట చంపుతాడు, అంత సీన్ లేదు వీళ్ళకి. అంత గుద్దడదమ్మున్నాడు కాదు వీళ్ళు, ఎంత దొంగలు వీళ్ళు. ఈ దొంగలు ఏంటంటే ఎవరు లేని టైంలలో
అట్లాంటి చిల్లర లెక్కలు చేస్తారు. అంత అవును. గుద్దలు దమ్మున్నోడు అయితే ఉమ్. ఆడెవరన్నా ప్రేమించి ఆమెతో ఆ. సెటప్ చేసుకోవాలి భయ్, వాళ్ళ ఇష్టం అది. ఆమెను ఎవడు ప్రేమిస్తాడు? అది వాళ్ళ private- వాళ్ళందరికీ ఎవడు ప్రేమిస్తాడు? చెత్త నా కొడుకు. ఆమెను ఎవడన్నా లేకనే ప్రేమిస్తాడా? వీళ్ళు ఆలయలో దొరికేటోళ్ళ అదే మీద కదా వచ్చింది ఇక్కడ. కొంచెం వీక్ గున్నోళ్ళ మీద పడి ఉమ్. వీళ్ళందరూ చేస్తారు. వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఇష్యూ అది మీ అన్న అనే కాదు, అంకుల్, మామయ్య, గీమయ్య, ఇంటి పక్కన అంకుల్ ఎవడెవడో ఉంటాడు, ఉంటాయి. స్కూల్ ఇద్దరు టీచరు, లెక్చరర్, ఆ లైబ్రరీ తోడు, ఆ ఆటో డ్రైవరు. ఆ రీసెంట్లీ సిద్ధార్థ్ వాళ్ళ ఆ, మూవీ కూడా చిన్న వచ్చింది. చిన్న మూవీ. ఆ దాంట్లో కూడా ఏమన్నారంటే చూడు భయ్, ఇంట్లో ఇక పక్కన ఉన్నోడు నేబర్ మంచోళ్ళు కూడా ఉంటారు, అందరు అట్లనే తేరాలు లేదు. అట్లా చూసుకొని కొందరు ఉంటారు. అట్లా కొందరు చూసుకొని ఉంటారు. ఎవరైనా పక్కన ఇంటో నిజంగా మంచోడైనా సరే ఆమె డౌట్ పడకండి. మీ పిల్లలు ఏమన్నా చెప్తే అది వినండి, నమ్మండి, దాని మీద ఇన్వెస్టిగేట్ చేయండి. వాళ్ళు నిజం చెప్తున్నారా, ఎందుకు, ఏమై ఉంటది, 100 మంది ఉంటే ఎందుకు అట్లా చెప్పుంటారు అని ఆలోచించి మీరు ఒక ఇది చేయాలి. కానీ మీరు డైరెక్ట్ గా ఆయన్ని ఎవరో పక్కన ఉన్నవాడు మంచిగా ఉన్నా సరే ఆయన మీద డౌట్ పడకండి. ఉమ్. కానీ ఇట్లాంటి కుక్కలంజరులు కూడా ఉంటారు, ఇట్లాంటి వేస్ట్ బాధకాలు కూడా ఉంటారు. చెత్త. వాళ్ళ దగ్గర నుంచి మీ పిల్లల్ని కాపాడంటే ఫస్ట్ మీరు వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ అవ్వండి. వాళ్ళు మనకేమని చెప్తే అది సీరియస్ గానే వినాలి. విని విని. దాని మీద ఒక ఏం జరిగిందో వాళ్ళు చెప్తే మనం వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వాలి, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని ఒక అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళు కూడా ధైర్యంగా ఏమైనా ఉంటే మనకు చెప్తారు. సో పేరెంట్స్ కి చెప్పడం ఏంటంటే పేరెంట్స్ తప్పు కూడా ఉందన్న 50% పేరెంట్స్ ఉంది, వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ పనులలో బిజీ వాళ్ళ ఉంటారు పనులలో. కాబట్టి సరే అక్కడికి వెళ్ళి ఆడుకో, ఇక్కడికి వెళ్ళి ఆడుకో, అంకుల్ వాళ్ళ ఇంటికి ఆడుకో, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పోయి ఉండు. వాళ్ళు బెదిరించేసరికి అవి తీసుకొచ్చి మళ్ళీ మ్యాటర్ చెప్పలేదు. ఎందుకంటే మళ్ళీ ఆడ చెప్తాంటే మళ్ళీ వాడేమో చేస్తానంట కదా, చేస్తానంటాడు. వీళ్ళు ఏంటంటే మెల్లిగా వీళ్ళ వీక్నెస్ వీళ్ళు ఒక రోజే చేసేది కాదు, చూసి అబ్జర్వ్ చేసి వీళ్ళ మెంటాలిటీ ఏందో అన్ని వాళ్ళ అమ్మ నాన్న ఏ చూసుకొని టైంలో ఉంటారు, ఏ టైంలో ఉంటారు, ఏ టైంలో ఉండరు. చిన్న చిన్న పిల్లల్ని వదలలేరు భయ్. ఈ పాపని గెలిగితే వాళ్ళ ఇంటికి ఏమైనా వస్తుందా ఉండదా అని అన్ని ఆలోచిస్తారు. అన్ని ఆలోచించే వీళ్ళు అట్లా స్టెప్ తీసుకుంటారు. కానీ మీ పిల్లలని మీరు జాగ్రత్తగా చూసుకోండి. 100 మందిలో 100 మంది బాగుంటారని కాదు, 100 మందిలో ఒకడు ఉంటాడు, ఆ ఒక్కని వల్ల జీవితాలు ఆగమైతే అంతే. ఆ 100 మందిలో ఒకడు ఉంటాడు. సో ఒకటి ఏంటంటే మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ, పేరెంట్స్ కి ఎన్ని పనులు 100 పనులు ఉండొచ్చు, కానీ ఏంటంటే పిల్లలకి దగ్గర ఉండాలి. కిడ్స్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళని కరెక్ట్ గా చూసుకోకపోతే ఇట్లాంటి ఎవడో ఇట్లాంటి చెత్తన కొడుకు, ఇట్లాంటి పక్కింటి అన్న, పిచ్చిలాగా వల్ల ఎదురింటి అంకుల్, మన జీవితాలు ఆగమైతే ఆటో డ్రైవర్ గాడు, మీరే రోడ్ మీదకి వస్తారు. ఇది మేము చెప్పదలుచుకుంది. అంతే. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఇదంతా మీకు చెప్తున్నాం. పిల్లలు ఓకేనా, వాళ్ళు ఎట్లుంటారో ఫ్యూచర్ లో మనకు సంబంధం లేదు, కానీ చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని ఒక మంచి మనకు అందుబాటులో మనం పెంచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు మంచి స్థాయికి వస్తారు, మంచిగా ఉంటారు, ఓకేనా? ఇదంతా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ చెత్తనా కొడుకులందరికీ వచ్చి దూరంగా పెట్టండి, ఓకేనా? సో బీ కేర్ఫుల్. అంతే. జస్ట్ ఏ సోషల్ మెసేజ్.